భార్య అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళింది. ఎప్పటి నుంచి ఉంది, ఎవరితో ఉంది, ఒకరితోనే ఉందా, చాలా మందితో ఉందా, వాళ్ళు ఎందుకు విడాకులేందమ్మా అని అడిగాం అనుకోండి. ఆ ప్రియుడి కోసమే బట్ నా పక్కన కొడుకు అంటే దూరంగా వెళ్ళి వైఫ్ కి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం హస్బెండ్. పూజకి పనికిరాని పువ్వు అని అన్నారు అన్నమాట. ఈ విషయంలో అయితే అబ్బాయిలు వాళ్ళని ఏమంటారు నిరూపించుకోలేకపోతున్నారు. శృంగార శక్తి లేదంటారా, లేకపోతే శారీరక మీద తనకి తన భార్య నుండి సంతృప్తి లేదు, లైంగిక కోరికలు కూడా ఇష్టమే, తన సెక్షువల్ నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. శృంగార పరంగా భార్యని అద్భుతమైన నా భర్తను అనిపించుకోవాలంటే ఏమేం చేస్తే బాగుంటుంటారు? మగాడు అనేది నిరూపించుకోవాలి, దానికి పర్టికులర్ స్కేల్ అంటూ ఏమి ఉండదు సార్. శృంగార పరంగా హ్యాపీగా లేదు, నువ్వు బాగా చేయట్లేదు అంటున్నాను అనుకో. ఒక అమ్మాయి సంతృప్తి లేదా భార్య సంతృప్తి భర్త మీద ఒక్కటే డిపెండ్ అయి ఉండదు సార్. ఆసక్తి తీరాలంటే ఈ కోర్స్ లో ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేశాను అనుకోండి, దాంపత్య రిలాక్స్ గా ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ప్రాసెస్ అని అనిపిస్తుంది. రకరకాల భంగిమలు అంటారు కదా, రకరకాల కొత్తది ట్రై చేయాలనేది మనిషికి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అశ్లీల వీడియోలో చేసినట్టుగా నాకు చేయట్లేదు కాబట్టి బయట వాళ్ళతో చేస్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంట పార్టీ. ఈ అశ్లీల వీడియోలు చూసి అంటే కొన్ని వీడియోస్ నెట్లో వస్తుంటాయి, అవి చూసి తన ఫోన్ వీడియోస్ చూడడం వల్ల నీకు తెలిసింది లేదా హస్బెండ్ మీద ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? భార్య ఏమనుకోవాలంటే నా భర్త చాలా ఒక హస్బెండ్ ని నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఫుడ్ బెడ్ దగ్గర సాటిస్ఫై చేయాలి అని. శృంగార పరంగా అతనికి ఆసక్తి లేదు అని 90 మంది అమ్మాయిలు చెప్పే మాట ఏంటి అంటే నన్ను ఒప్పుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు అని అన్నాడు అనుకో. నా వైఫ్ నా రైట్. సో ఇది 5 minutes ప్రాసెస్, ఎవ్రీడే ప్రాసెస్. డైరెక్ట్ గా ఆ కార్యక్రమం మొదలు పెట్టకుండా ఏది అలానే సెక్షువల్ నీడ్ అనేది కూడా ఒక ఫిజియలాజికల్ నీడ్, ఫిజికల్ నీడ్ అనే విషయం. ఇప్పుడు లేట్ మ్యారేజ్ లో అంటే ఏ వయసులో చేసుకోవడం బెటర్ అంటారు? సో పెళ్లికి శాలరీను, ప్యాకేజ్, ఏజ్, ఇవన్నీ ఆస్తిపాస్తులు ఇవన్నీ కాదు సార్. సెక్షువల్ నీడ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ మెన్ కౌన్సిలర్ భార్గవి గారు ఉన్నారు. నమస్కారం భార్గవి గారు. నమస్తే సార్. మీరు మెన్ కౌన్సిలర్ ప్రత్యేకత ఉందని మీరు చాలామంది చెప్పారు. వాళ్ళకి వచ్చే సమస్యలు అన్ని అంటే శృంగారపర సమస్యలు కానీ, పేరెంటింగ్ కానీ, మొత్తానికి మెన్కి మీరు స్పెషల్గా చూస్తున్నారట ప్రత్యేకంగా. ఎస్ సార్. మీరు మెన్ కౌన్సిలర్. ఎస్ సార్. అసలు ఈ కౌన్సిలర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? ఎలా వచ్చింది ఈ ఐడియా? ఎందుకు వచ్చిందంటే సార్, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు లేదా ఇంకే అలా ఆఖరికి ముసలి వాళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఉమెన్ కి టీచ్ చేస్తారు సార్. ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు, వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మెన్స్ కి వచ్చేసరికి ఎవరు గైడ్ చేయరు, ఎవరు చెప్పరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది అని చెప్పేసి ఒకవేళ ఆ చేంజెస్, మెన్స్ట్రల్ చేంజెస్ వచ్చినప్పుడు అమ్మాయికి టీచ్ చేస్తారు. మెన్స్ట్రల్ హైజీన్ గురించి కావచ్చు, ఓనీ ఫంక్షన్ చేస్తారు కదా. ఒకవేళ ఇంకా ఏదైనా చెప్పాలంటే పెళ్లి అయ్యే ముందు కూడా భర్తని ఎలా ఏమంటారు బాగా చూసుకోవాలి, లేదా భర్త మనసు ఎలా గెలుచుకోవాలి, ఇలాంటివన్నీ చెప్తారు అమ్మాయిలకి. అదే అబ్బాయిలకి సేమ్ ప్యూబర్టీ చేంజెస్ అబ్బాయి కూడా వస్తాయన్న విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలియదు, అబ్బాయిని పట్టించుకోరు. ఇప్పుడు మనం ధోతి ఫంక్షన్స్ అని చేస్తున్నాం, బట్ దాని మీనింగ్ ఎంతమందికి తెలుసో అర్థం కాదు మనకి. ఎందుకంటే అబ్బాయిలకు కూడా ప్యూబర్టీ చేంజెస్ వస్తాయి, వాయిస్ చేంజ్ అవ్వడము, మీసాల గడ్డాలు రావడము, ప్యూబిక్ హెయిర్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. కానీ ఈ విషయము తండ్రి కూడా కనీసం కొడుకుని కూర్చోబెట్టుకొని చెప్పడు, రే ఇది ఈ వయసు, ఇలా మార్పులు వస్తాయి, ఈ హార్మోన్స్ వస్తాయి, నీకు ఇలాంటప్పుడు ఇలా అనిపిస్తుంది, సో వీటిని ఇలా మనం బ్యాలెన్స్ చేయాలనే విషయం తండ్రి కూడా కొడుకు చెప్పడు. బట్ అదే అమ్మాయికి అయితే అమ్మ చెప్తుందా లేదా, నాన్న ఈ వయసులో నీకు మార్పులు వస్తాయి, ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని చెప్తుంది. పెళ్ళప్పుడు అమ్మాయికి చెప్తారు కదా సార్, అంటే అత్తమామలు ఇలా ఉంటారు, ఆడపడుచులు ఇలా ఉంటారు, భర్త ఇలా ఉంటాడు, ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇలా హ్యాండిల్ చేసుకోవాలని చెప్తారు. అదే అబ్బాయికి ఏం చెప్తారు? ఎవరు చెప్పారు. అమ్మాయి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు సార్. అదే ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రాబ్లం చెప్పండి పబ్లిక్ లో, రే నువ్వు మగాడివిరా, అట్లా బయట చెప్పకూడదు, నువ్వు ఏడవకూడదు, మగాడి ఇంకెవన్నీ కామన్, నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి అని అంటారు. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అతను కూడా ఒక మనిషి, తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే భార్గవి గారు, ఈ మధ్య కాలంలో ప్రియుడు మోజులో పడి భర్తని అని అంటున్నాడు. అటువంటి ఒకవేళ భర్తకి తన భార్య లేకపోతే ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉందని తెలిసింది అనుకో, అతను ఎలాగా తన ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అప్పుడు మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఎలా ఇప్పుడు తన భార్య అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళింది అని తెలిసింది అనుకోండి, ఏంటి అప్పుడు ఎలా? సో భార్య వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉందని తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఫస్ట్ హ్యాపీ నేను, ఎందుకంటే అతను చంపుకోకుండా వదిలిపెట్టేసినందుకు. ఎందుకంటే సార్ ఈ మధ్య కాలంలో 4 to 6% భర్తని చంపుతున్న వాళ్ళు ఎవరు అంటే ఈ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నారో
వాళ్ళ వల్లనే భర్తలు చనిపోతున్నారు. మీరు చూడండి, ఏ కేసు సినారియో తీసుకున్నా ప్రియుడి హెల్ప్ తీసుకొనే భర్తను చంపేస్తుంది, లేదా ప్రియుడి కోసమే భర్తను చంపేస్తున్నారు కదా. సో ఇలాంటప్పుడు హస్బెండ్ తెలిస్తే ఫస్ట్ కూర్చొని మాట్లాడాలి సార్. లేదు జనరల్గా ఏంటంటే కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి కొట్టేయడం, తన్నేయటం, గుద్దేయటం అలా చేస్తారు జనరల్గా. ఎస్ సార్, ట్రూ మీరు చెప్పి. ఇంకొక విషయం కూడా, అమ్మాయి వైఫ్ కి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం హస్బెండ్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటి కౌన్సిలింగ్ అయినా తీసుకోవాలి, లేదా త్రూ ప్రాపర్ లీగల్ ద్వారా తీసుకొని డైవర్స్ అయినా తీసుకోవాలి. కానీ చంపడం లేదా చనిపోవడం రెండు కరెక్ట్ కాదు సార్. సో బెటర్ టు కన్సల్ట్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్. అప్పుడు ఏం చేయాలి? ఇతను భార్య ఏమో వేరే వాళ్ళతో తెలిసింది, ఇతను ఎలా, నాకు తెలిసిన వరకు కాముగా ఉండాలి ముందు. కాముగా ఉండి తను అసలు మీరు అన్నట్టు ఏంటి అని తను అడగాలమో అని అనుకుంటున్నాను. కంపల్సరీ అడగాలి సార్. అడగాలి, అడగకూడదు అలా ఉండిపోవడం అని అంటారు. ఫస్ట్ సిచ్యువేషన్ చూసుకోవాలి సార్. ఆ అమ్మాయికి ఎంత సివియారిటీలో ఉంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలిసిపోయిందన్న వెంటనే భర్తను చంపేసాలు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు హస్బెండ్ నేను నా భార్యకి వేరే వాళ్ళతో ఉందని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి ఏంటి అది ఇది అని అడిగేసామనుకో, అరే వీడికి తెలిసిపోయింది, ఇది స్ప్రెడ్ అయిపోతుంది అన్న దాంతో వెంటనే ఆ అమ్మాయికి డెసిషన్స్ తీసుకోవచ్చు. సో అప్పుడు ఎంత సివియారిటీలో ఉంది, తను ఏదో ఎమోషనల్లో అలా కనెక్ట్ అయిందా, లేదా ఆ పక్కన అఫైర్ ఉన్న వ్యక్తి తనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళ, లేకుంటే స్మాల్ అట్రాక్షన్ ఫేజ్ అయింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అఫైర్ ఉండడం వేరు సార్. అంటే ప్రియుడు అన్నారు మీరు, పెళ్లి కాకముందు ఉండిండొచ్చు, అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ మధ్య కాలం వచ్చిందా, చిన్నప్పటి నుంచి వచ్చిందా, లేదా రిలేటివ్సా, అవన్నీ కూడా అతను కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఆ భర్త కొద్దిగా స్టేబిలిటీ, అంటే కొద్దిగా మంచి మనసుతో ఆలోచించాలి. మంచి మనసు అంటే ఏమన్నంటే స్టెబిలిటీగా, ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆవేశపడకుండా ఆలోచించి ఏం చేస్తే బాగుంటది. పిల్లలు పుట్టుంటారు అప్పటికే. ఫస్ట్ అయితే వైఫ్ తో చెప్పాను కదా సార్, ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. మీకు బయటపడ్డ అఫైర్ ఎప్పటి నుంచి ఉంది, ఎవరితో ఉంది, ఒకరితోనే ఉందా, చాలా మందితో ఉందా, ఇవన్నీ ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి సార్. సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి కూర్చొని సాల్వ్ చేసుకొని ట్రై చేయాలి. బట్ అది అవ్వదు అని అంటే పెద్దవాళ్ళ దగ్గర కాకుండా సైకాలజిస్ట్ ని, మెన్స్ కౌన్సిలర్ ని కలిసారనుకోండి, వాళ్ళు ద్వారా అసలు ఎందుకు తను వెళ్ళాల్సి వచ్చింది ఫస్ట్ అఫైర్ కి, ఓకేనా, మీ దగ్గర సాటిస్ఫాక్షన్ లేక వెళ్ళిందా, లేకుంటే స్మాల్ అట్రాక్షన్స్ వల్ల వెళ్ళిందా, సో ప్రీ ప్లాన్డా, ఇవన్నీ ఏంటి అన్నది వాళ్ళే తెలిసిపోతుంది సార్. ఆ ప్రాసెస్ లో, కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అర్థమైపోతుంది వీళ్ళు దీని నుంచి బయట పడగలరా లేదా. మీరు చెప్పినట్టు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను సార్. నా దగ్గర ఒక కేసు వచ్చింది కాబట్టి రివర్స్. దీంట్లో ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, 4 years అయిపోయింది, పాప 3 years పాప ఉంది. సో ఈ మధ్య ఏమైంది అంటే ఆడవాళ్ళకి చాటింగ్ చేసి వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకొని వాళ్ళతో, అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏం లేదు, బట్ వర్డ్స్ అలా అని చేస్తారనమాట. అది వైఫ్ కి తెలిసిపోయింది. ఫస్ట్ కూర్చోబెట్టి అడిగింది, ఏంటి ఇది ప్రాబ్లం అని. అంటే చెయ్యను, ఏదో ఒక ఆవేశంలో అలా చేసేసానని చెప్పాడు. ఓకే, క్షమించేసి ఎవరికి పెద్దవాళ్ళకి చెప్పలేదు. సెకండ్ టైం అలానే చేశాడు. ఇంకా తనకి అర్థమైపోయింది సివియర్, ఇతను మానుకోడు, సో ఇది చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళలో ఒక తెలిసిన వాళ్ళు, సో ఇదంతా మనం వద్దు, రచ్చ అవుతుంది, ప్లస్ మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లం దీన్ని, కాబట్టి బెటర్ టు కన్సల్ట్ కౌన్సిలర్ అని చెప్పేసి, నేను మెన్స్ కౌన్సిలర్ అని చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యారు జూమ్ కాల్లోనే. జూమ్ కాల్ అతను చెప్పిన విషయం ఏంటి అంటే, వైఫ్ చెప్పింది సార్, ఈసారి నేను అంతా సార్ ఇలా జరిగింది మేడం, ఇలాగా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు మా హస్బెండ్తో, బట్ వాళ్ళతో డైరెక్ట్ శారీరక సంబంధం కూడా లేదు మా ఆయనకి, నేను నమ్ముతున్నా దాన్ని, లేదు కూడా, కానీ ఫోన్లో వీడియోస్ చూడడము, వాళ్ళకి మెసేజ్లు చేయడము, చాటింగ్ చేయడము, ఇవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే సార్ అతను అదే అతను చెప్పింది. నేను మళ్ళీ నెక్స్ట్ కాల్, జూమ్ కాల్ అతనితో మాట్లాడనమాట. అతను క్లియర్గా చెప్పాడు సార్, తనకి తన భార్య నుండి సంతృప్తి లేదు, దానికి కారణం తనేం కాదు, భార్య కూడా కాదు, హీఈస్ వెరీ క్లియర్ సార్. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారంట, పాప ఉంటది, పెద్ద హౌస్ కాదు, చిన్న ఒక రూమ్, బట్ అతనికి తన సెక్షువల్ నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఉన్నాయి, కానీ దానికి తగ్గ సంతృప్తి పరచడానికి వైఫ్ అవైలబుల్ లేదు పాపం. అంటే తనేమి దూరం పెట్టట్లేదు, ఇతనేం చేయట్లేదు, బట్ సామాజిక పరిస్థితులు అతనికి పరిస్థితులు అనుకూలంగా వాళ్ళిద్దరు కలుసుకోవడానికి పేరెంట్స్ ఎవరో ఉన్నారు, 2 పేరెంట్స్ ఉన్నారు, పాప ఉంది, ఒకటే రూమే ఉంది. సో దానివల్ల వాళ్ళకి అవకాశం లేదనమాట. సో బేసిక్ గా ఆటోమేటిక్ గా అమ్మాయిలకి పిల్లలు పుట్టగానే ఫస్ట్ 2 years వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సార్, ఎందుకంటే వాళ్ళ శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. ఈ 2 years పిల్లల్ని చూసుకోవడం వల్ల కూడా అలసిపోతారు వాళ్ళు, సో వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు హస్బెండ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే,
సో ఈ బంధం అనేది శారీరకమైనది మాత్రమే కాదు, సో ఎమోషనల్ రిలేషన్షిప్ కూడా ఇది అన్న విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ అంటే నాట్ ఓన్లీ డైరెక్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, సో ఇది ఎమోషనల్ గా కూడా ఉంటుంది, ఫిజికల్ టచెస్ చిన్న చిన్నవి కూడా ఉంటాయి సార్, కమ్యూనికేషన్ వీటి వల్ల కూడా ఉంటుంది అన్న విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులు కావచ్చు ఇవన్నీ. ఓకే, సో ఇలా జరిగింది. ఇలాగ ఏం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని అసలు ఏంటి ప్రాబ్లము అవన్నీ తెలుసుకుని సాల్వ్ అయ్యేలాగా పరిష్కరించడం చూడాలి. వాళ్ళ చేతిలో లేకపోతే మాత్రం ఒక కౌన్సిలర్, ఇదివరకు అయితే పెద్దోళ్ళు ఉండేవారు, ఎవరో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, ఎంత డిస్టెన్స్ లో ఉన్నా జూమ్ కాల్లో మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, ఇందులో హస్బెండ్ అంటే అబ్బాయి మెన్ ఏదైనా చెప్పారంటే వెంటనే జడ్జి చేసేస్తారు సార్. అంటే మీరు అన్నట్టు వీడు మగాళ్ళు కాదు, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను, కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ ఉంటాయి సార్ అబ్బాయికి, హైడ్రోసిల్ కావచ్చు, లేకపోతే వెరికోసిల్, ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయి. అవి యాక్చువల్ గా ఇంపార్టెన్స్ కి రీజన్ కాదు. కానీ ఏంటంటే విడాకులు, భార్గవ్ గారు ఇదే ప్రశ్న, ఈ విడాకులు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు విడాకులు అయిందమ్మా అని అడిగాం అనుకోండి, ఆ అబ్బాయి మొగోడు కాదా అంటున్నారండి. అసలు మొగోడు కాదంటే అర్థం ఏంటంటారు? అంటే మీ దృష్టిలో మొగోడు కాదు అంటే ఏంటని అడిగానండి. అడిగితే నా పక్కన పడుకోడు అంటే దూరంగా వెళ్ళి సెల్ చూసుకుంటున్నాడు అని చెప్పారు. అందువల్ల మొగోడు కాదు అంటే అతనికి శృంగార శక్తి లేదంటారా, లేకపోతే శారీరకం మీద ఇంట్రెస్ట్ ఏంటో ఉంటుంది అంటారు? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ సార్. నేను ఒక లాయర్ని కలిసినప్పుడు లాయర్ అడిగాడు సార్ ఈ క్వశ్చన్. మేడం, నా దగ్గరకు వచ్చే 100 కేసుల్లో 90 మంది అమ్మాయిలు చెప్పే మాట ఏంటి అంటే, మా ఆయన నా దగ్గరికి రాడు, మా ఆయన నాట్ ఫిట్ అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ అది చెప్తే ఈజీగా డైవర్స్ వస్తున్నాయనే విషయంతో చెప్తున్నారా? పోనీ అక్కడికి చెప్తారంట లాయర్ గారు, సరేమా నువ్వు ఇలా అంటున్నావు కదా, ఒకసారి కౌన్సిలర్నో లేకుంటే డాక్టర్నో కలవండి అని చెప్పేసి. దే ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ట్రీట్మెంట్ సార్. అంటే కౌన్సిలింగ్కి వెళ్ళడానికి, అంటే ఒక లాయర్ దగ్గర వెళ్ళడానికి ఓకే వాళ్ళు, ఒక రిలేషన్షిప్ డివైడ్ చేసుకోవడానికి, బట్ ఒక రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి స్టిగ్మా అడ్డం వస్తుంది. బట్ తను తప్పకుండా ఒకటి ఇలా వీడియో చేయండి అని చెప్పారు. సో చెప్తున్నాను సార్, మగాడు అనేది నిరూపించుకోవాలి, దానికి పర్టికులర్ స్కేల్ అంటూ ఏమి ఉండదు సార్. మేబీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ వల్ల, చెప్పాను ఇందాక చెప్పాను, సోషల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల. ఇప్పుడు హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్ లో వర్క్ చేస్తాడు సార్, వైఫ్ ఎక్కడో బెంగళూరులో వర్క్ చేస్తుంది. వాళ్ళకి ఒకరికి డే షిఫ్ట్ ఉంటుంది, ఒకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇందాక చెప్పాను, మేబీ ఫ్యామిలీ వాళ్ళు ఒకటే హౌస్ లోనే ఉండొచ్చు, అత్త మామూలు ఆడపడుచులు అందరూ, పెళ్లి కాని ఆడపడుచు వాళ్ళతో పాటు ఉండిండొచ్చు. సో అలాంటప్పుడు మెంటల్ గా ఏంటంటే అమ్మాయి ముందు ఇలా ఉండకూడదు అనే ఉద్దేశం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వీళ్ళు పెళ్ళైన 6 నెలలకి 2 నెలలకి కూడా డిసైడ్ చేస్తున్నారు సార్, చెప్తున్నారు సార్ అదే మాట, ఈ అబ్బాయి మగాడు కాదు అందుకే నేను డివోర్స్ ఇచ్చేసాను. బట్ పాపం ఈ విషయంలో అయితే అబ్బాయిలు వాళ్ళని ఏమంటారు నిరూపించుకోలేకపోతున్నారు. ఒకటి సోషల్ స్టిగ్మా, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఎందుకు ఇచ్చింది అమ్మాయి డైవర్స్ మీకు అని అంటే చెప్పే రీజన్ ఇది. బట్ ఇక్కడ ఎక్కడైనా మనకి ప్రొఫార్మా ఉందా సార్, మీరు అంటే ఫిజికల్ గా కానీ అబ్బాయి సైకలాజికల్ గా కానీ ఫిట్ కాదని చెప్పడానికి హూ ఇస్ షీ కదా. అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్ అంటాము, చెప్పా పెట్టకుండా వాళ్ళు మ్యారేజ్ చేసింటారు సొసైటీ కోసం. అట్లాంటి కేసెస్ 10 కేసెస్ ఉంటాయి సార్ 100 లో. అంటే అలాంటప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్ గా ఒక ప్రముఖ మినిస్టర్ అన్నమాట, ఆయన వాళ్ళ అబ్బాయి అంటే పూజకి పనికిరాని పువ్వు అని అన్నారు అన్నమాట. పూజకి పనికిరాని పువ్వు అంటే శృంగారక పరంగా అతనికి ఆ శక్తి లేదు అని. అలా ఒకరిని మనం ట్యాగ్ ఇవ్వలేం సార్, అది రాంగ్. అంటే మనం ఇక్కడ ఇప్పుడు మనం అదే ఒక విషయం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టలేదనేసి అమ్మాయికి డైవర్స్ ఇచ్చారనుకుందాం, ఒకవేళ మేబీ ఓన్లీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, అప్పుడు మనము ఏం చెప్తాం అంటే ఒక వైఫ్ అంటే పిల్లల్ని కనిపెట్టే మన మిషనా అని హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాం మనకి కదా. దీని కారణం మీద ఎలా ఇస్తారు, అడాప్ట్ చేసుకోవచ్చు కదా, ఇన్ని డిసైడ్ చేస్తాం. మరి ఎందుకు అబ్బాయిలకి ఇలా వాళ్ళు ట్యాక్స్ చేస్తుంటే మనం ఊరికే ఉంటున్నాం? అంటే వాళ్ళు సార్ట్ అవుట్ చేయాలి కదా. సో అంటే ఇక్కడ కూడా వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి, అంటే అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ని కాపాడుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే భార్య సంతృప్తి పట్టలేదని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఏమంటే మేడం అది వాళ్ళ వైఫ్ మీ దగ్గర వచ్చిన వాళ్ళ యొక్క అది కస్టమర్ ఏమంటే క్లయింట్ సార్, ఆ క్లయింట్ యొక్క భార్య తన వలన సాటిస్ఫై అవ్వట్లేదు అంటుంది. అప్పుడు ఏం వాళ్ళకి మీ దగ్గర రావచ్చు, అటువంటి సమస్య మీ దగ్గర రావచ్చా? సంతృప్తి పట్టలేదు, హ్యాపీగా లేను అంటుంది, అంటే శృంగారపరంగా హ్యాపీగా లేదు, నువ్వు బాగా చేయట్లేదు అంటుంది అనుకోండి. ఓకే సార్, ఎలా అప్పుడు? సార్ ఇప్పుడు ఒక ఉమెన్ కి ప్రాబ్లం ఉంది అనుకుందాం, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు ఉమెన్ కి?
గైనకాలజిస్ట్ కదా. కదా. ఆ. మరి అబ్బాయికి ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు? ఉమ్, ఆండ్రాలజిస్ట్ అనే విషయం ఎంతమందికి తెలుసు సొసైటీలో మీరు చెప్పండి? ఉమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని కనీసం చెక్ చేయించుకోవడానికి ఉమ్, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న విషయం ఎంతమందికి ఎడ్యుకేటర్స్ కుంది చెప్పండి మీరు? ఉమ్, ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, హీజ్ ఎ స్పెషలైజ్డ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లైక్ గైనకాలజిస్ట్ ఉమ్. అన్న విషయం సొసైటీకి తెలుసా? మామూలు సెక్సాలజిస్ట్ అనేసి లేకపోతే స్కిన్ అండ్ ఉండేది. స్కిన్నా సార్? స్కిన్ అండ్ హెచ్ఐవి డాక్టర్స్ అది అని. వేరు సార్, అది వేరు. అవి ఎస్టీఐస్ అంటాం సార్ వాటిని, ఉమ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ STD. అంటాం, అవి ఉమ్, ఎస్టీడీస్ అవి. ఆ, అవి వేరు సార్. అంటే ఇవి నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు మనం అంటాం పీసీఓఎస్ ఉంది, ఉమ్, లేదా ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది ఏదన్నా అని ఉమ్. అన్నప్పుడు సో మనం గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ విషయం చాలా మందికి అవగాహన లేదు. లేదు. సో ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయి సంతృప్తి లేదా భార్య సంతృప్తి భర్త మీద ఒక్కటే డిపెండ్ అయి ఉండదు సార్. ఉమ్, వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద, ట్రస్ట్ మీద, సోషల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఉమ్. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ కొత్తగా పెళ్ళైన వాడు అనుకోండి, కొత్తగా పెళ్ళైన అబ్బాయి, ఆ అబ్బాయికి ముందే చేయరు, ఎవరు టెస్ట్ ఎవరు చేయరు. పెళ్ళైన తర్వాత ఆ యాండ్రాయిడ్ టెస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఇబ్బంది ఉంటుంది అంటారా, అని సిగ్గుపడతారంటారా? నో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఉమ్, చాలా మంది ఏమనుకుంటే పెళ్ళైన తర్వాతనే మనం కౌన్సిలర్ దగ్గర కానీ ఆండ్రాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళాలి అనుకుంటాం. ఉమ్, లేదు, పెళ్ళికి ముందు వెళ్ళడం అనేది ది గుడ్ డెసిషన్ సార్ అసలు అడిగితే. ఉమ్, ఎందుకంటే తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఒక కోర్స్ వచ్చింది సార్, ఒక జాబ్ కావాలంటే ఒక కోర్స్ చేయాలి. ఉమ్, దానికోసం మనం నేర్చుకుంటాం నెలల తరబడి అన్ని. ఇప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది లేదా మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్. అవును. దీని మీద మనం టైం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనీ Hmm. ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ మనం ఒక్కొక్కటే చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్, ఇమాజినరీ. ఉమ్, ఒక హైపోథీసిస్ అంటే ఏంటి, సొసైటీని చూసి ఇలా పెళ్లి చేసుకోవాలి, అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. కానీ వాట్ ఈజ్ మ్యారేజ్? ఓకేనా, Hmm. మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి నేను మెంటలీ ఫిజికలీ రెడీగా ఉన్నానా లేదా? ఉమ్, ఫిజికల్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏజ్ అనేది ఫిజికల్ రెడీనెస్ ఫర్ మ్యారేజ్ అనుకుంటారు. కాదు సార్, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సో బ్యాలెన్స్ చేయగలే ఉండాలి. మీకు ఇందాక చెప్పాను కదా, అంటే అమ్మాయిని సాటిస్ఫై చేయగలరా లేదని. సోషల్ కండిషన్స్ ఇవన్నీ అంటే ఎక్స్పెక్టేషన్స్ విల్ బి డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సార్. అయితే భార్గవ్ గారు, ఇంకోటి మీరు చెప్తున్నాను కేసు. ఇక్కడ అతను ఏమంటాడంటే, మీరు మెన్ కౌన్సిలర్ కాబట్టి అడుగుతున్నాను, ఉమ్. ఈ అన్ని మొత్తం వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు, ఉమ్. పిల్లలు ఇంకా పుట్టలేదు, ఉమ్. లేదంటే కండిషన్స్ బాగున్నాయి, ఆరోగ్యపరంగా ఉన్నాయి, కానీ నా దగ్గర రానివ్వట్లేదండి, నన్ను ఒప్పుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు అని అన్నాడు అనుకోండి, ఓకే, ప్రాబ్లమ్ ఈందా లేకపోతే ఆ అమ్మాయిది అంటారా? రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా లేకపోయిండొచ్చు, రిలేషన్ డిస్ప్యూట్స్ ఉండిండొచ్చు, లేదా ఆ అమ్మాయికి పాస్ట్ ట్రామా ఉండిండొచ్చు. సో అలాంటప్పుడు అది ఉంటుంది. కానీ ఫిజికల్ ప్రాబ్లం ఉండడం వల్లే ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గరికి రానివ్వడం అనేది రాంగ్ సార్. ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు మనం ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. ఏ ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా. ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక పర్సన్ ఇంకో పర్సన్ దగ్గరికి రానివ్వట్లంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఎమోషనల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్. దాని వల్లనే కానీ దీని వల్ల కాదు. సో అలాంటప్పుడే కంపల్సరీ కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవాలి సార్. ఇంకో చెప్పాను, ఎక్స్పెక్టేషన్స్ విల్ బి డిఫర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బిర్యానీ ఇంకొక దాంతో తింటారు, ఇంకొక దాంతో కలిపి తింటారు బిర్యానీని. నా ఎక్స్పెక్టేషన్స్ వేరు, అతని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరైనప్పుడు మాట్లాడుకోవాలి. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడ్డం ఒకటి, భయపడతారు. ఇప్పుడు నేను మా ఆయనతో ఈ మాట మాట్లాడితే ఏమంటాడు, నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంటే నాకు ఏమైనా పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయని అనుకుంటాడా? అమ్మాయి క్యాజువల్గా అమ్మాయికి ఉంటుంది అడగాలి అని చెప్పేసి, ఏమో హస్బెండ్ ఇలా అనుకుంటాడేమో కదా, అలా అని అడగదు సార్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకొకరికి ఏంటంటే మనకి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్. మనకి లవ్ లాంగ్వేజ్ అంటాం. 5 లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి సార్. కొంతమందికి టచ్ ఇష్టం, కొంతమందికి వర్డ్స్ చెప్పాలి, మాట్లాడడం ఉన్నాయి సార్. వాళ్ళకి టచ్ ఉంటే చాలా సైలెంట్గా ఉండిపోతారు. బట్ ఏంటి అంటే రాంగ్ అని చెప్పట్లేదు, అర్థం చేసుకోవాలి అవతల మన భాగస్వామి యొక్క లవ్ లాంగ్వేజ్ ఏంటి. ఓకేనా, అతను మాట్లాడితే ఎక్కువ సాటిస్ఫై అవుతున్నాడా, లేదా టచింగ్స్ కి ఎక్కువ సాటిస్ఫై అవుతున్నాడా, లేదా కంఫర్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏ టెన్షన్స్ లేనప్పుడు మాత్రమే కంఫర్ట్ గా ఉంటున్నాడా, ఇలాంటివన్నీ అంటే లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ అంటే ఏమున్నాయండి, అది
పట్టుకోవటం ఒకటి, మాట్లాడడం ఒకటి. మాట్లాడండి, హగ్గింగ్స్, కిసెస్, ఆ, అప్రిషియేషన్స్, ఓకే, అభినందించడం. అభినందించడం. నువ్వు సూపర్, ఆ ఆ. శారీలో ఆ, మంచి శారీ కట్టుకుంది అనుకోమ్మా, అవును సార్. చాలా బాగుందని అనగానే ఇంకా ఆ అమ్మాయి అయిపోవచ్చు. అవును, అంటే యాంత్రికంగా అయిపోకూడదు సార్, ఆర్టిఫిషియల్ గా. ఇట్స్ మై రైట్, హస్బెండ్ కి ఇది ముఖ్యంగా. అంటే నా వైఫ్ నా రైట్, సో ఇది 5 minutes ప్రాసెస్, ఎవ్రీడే ప్రాసెస్ అని ఇలా ఒక యాంత్రికమైన దాంట్లో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఒకవేళ హస్బెండ్ చాలా ఎక్సైటెడ్ ఉండి ఎమోషనల్ గా ఉన్నాడు అనుకోండి, వైఫ్ కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది, ఏంటి ఈ అమ్మాయి నాకేం కోఆపరేట్ చేయట్లేదు, ఏదో రొటీన్ గా జరిగిపోతుంది ఇలా. అంటే ఇంకొక విషయం చెప్తాను సార్, ఈ ఉన్న స్ట్రెస్ లైఫ్ కి, ఈ పరిస్థితులకి, హెల్త్ కండిషన్స్ కి ప్రతిరోజు ఎక్సైట్మెంట్, ప్రతిరోజు బాగుండాలని లేదు. బట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్, మనం రోజు బిర్యానీ తినం, బట్ వారంలో ఒక రోజైనా తింటాం కదా. సో అలాగా కనీసం వారంలో ఒక రోజైనా ఒకరికి నచ్చినట్టు ఒకరు సహకరించుకోవాలి సార్. దానివల్ల ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక చిన్న చెప్తాను. చాలా మంది అనుకునేది అంటే, నేను చాలా అలసిపోయి వచ్చాను, ప్లీజ్ డోంట్ టచ్, అవాయిడ్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా మంది రిలాక్సేషన్ అంటే ఒకటే ఒకటి అనుకుంటారు, మొబైల్, టీవీ, లేదా టూర్స్, లేదా నిద్రపోవడం. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే, దాంపత్య జీవితం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రిలాక్సేషన్ మెథడ్ సార్. దానివల్ల ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళు అలసిపోతే బాగా, అంటే అలసి తీరాలంటే ఈ కోర్సులో, ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేశాను అనుకోండి, దాంపత్య ఇంకా రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే రిలాక్స్ గా ఉన్నప్పుడు చేసుకోవాల్సిన ప్రాసెస్ అని అనుకుంటారు. బట్ ఇది వన్ ఆఫ్ ద రిలాక్సేషన్ మెథడ్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్. దూరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి సార్. ఒక టైంని బట్టి ఒక టైంకి టైం ఇచ్చుకోవాలి కంపల్సరీ. సో టైం ఇచ్చుకోకుండా ఎక్కడ పోతారులే, సో కుదరట్లేదు అని సాకులు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్షిప్ అనేది, ఇంటిమేట్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా వీళ్ళు అశ్లీలమైన వీడియోలు చూస్తుంటారు. ఈ అశ్లీలమైన వీడియోలు చూసి, అంటే కొన్ని వీడియోస్ నెట్లో వస్తుంటాయి, అవి చూసి తన భార్య కూడా అలా ఉండలేదనేసి వీడి కోరిక. అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు సార్. బట్ ఒకటి చెప్పాలి సార్, అంటే రకరకాల భంగిమలు అంటారు కదా, రకరకాల అది అవి ఒప్పుకోదండి, నేనేదో చెప్తాను వద్దు అంటది, అవును నాకు అదే అలా వద్దులే అంటదా అని, వీడికోమో అలా చేయాలంటది. అవును, ఇది చెప్పాను కదా సార్, ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఒకటి, ఎగ్జైట్మెంట్స్. మనకి కొత్త దాన్ని నేర్చుకోవాలి, కొత్తది ట్రై చేయాలనేది మనిషికి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అవసరం ఉన్నా లేకుండా ఒకటి కొత్తది చూస్తే కొంటున్నాం మనం కదా. అంటే ఏంటి, కొత్తదనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ గా అది మనకి డోపమైన్ రిలీజ్ చేసి ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి. బట్ చెప్పాను కదా, విచక్షణ అనేది ఉండాలి. ఇది ఎంతవరకు పాసిబుల్, ఓకే నీకు ఇంతకు ముందు తెలియదు, ఇది ఇప్పుడు నువ్వు ఫోన్ వీడియోస్ చూడడం వల్ల నీకు తెలిసింది, బట్ దాన్ని నువ్వు వైఫ్ మీద లేదా హస్బెండ్ మీద ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఓకే చెప్పచ్చు సార్, అంటే నాకు ఇలా అనిపించింది, ఇది చూసాను, ఇఫ్ షీ ఆర్ హీ ఈజ్ కంఫర్టబుల్, సో యూ మే ఫాలో. బట్ కానీ అవతలకి ఇష్టం లేకోకుండా కూడా అలా చేయడం అనేది కన్సెంట్ కాదు. ఒక ఏమంటారు, వైఫ్ అయినా హస్బెండ్ అయినా కన్సెంట్ కంపల్సరీ సార్. సో అంతేగాని కావాలనిపిస్తే అలా అడిగి చేయించుకో, అంతేకాని యూ కాంట్ ఫోర్స్ దెమ్. సో దాని రీజన్ చూపించి నువ్వు ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్స్ పెట్టుకోవడానికి కూడా లేదు. అంటే నా భార్య నాకు ఈ అశ్లీల వీడియోలో చేసినట్టుగా నాకు చేయట్లేదు కాబట్టి బయట వాళ్ళతో చేస్తున్నా, కరెక్ట్, అది కరెక్ట్ కాదు. బట్ ఇదే రీజన్ మనం పోయి అక్కడ లీగల్ గా చెప్తే మిమ్మల్ని వదిలిపెట్టారు కదా సార్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏది ఊరికే రాసా, నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే దాని నుంచి నీకు ఏదో ఒకటి వస్తుంది. ఒకటి లాస్ ఆఫ్ మనీ కావచ్చు, మేబీ లాస్ ఆఫ్ నాట్ లాస్ అంటే లీగల్ గా. ఇంకో విషయం చెప్పాలి సార్, లీగల్ ప్రాబ్లమ్స్ అని, STIs అనేవి చాలా చాలా డేంజరస్ సార్. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్ గురించి చాలా మంది అవగాహన లేదు. ఏమంటే పార్టీ కల్చర్ అంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంట పార్టీ. ఓకే ఇప్పుడు సరే చేసుకోవడం గురించి పక్కన పెడదాం, మనం ఎవరిని జడ్జి చేయకూడదు. బట్ చేసుకునే ముందు వాళ్ళకి HIV, HbAg, ఓకేనా, HCV ఇవి టెస్ట్ కంపల్సరీ చేయించాలి సార్. వాళ్ళకే కాదు, మ్యారేజ్ చేసుకోబోయే ఏ అమ్మాయినా అబ్బాయినా ఇన్ని నిర్మోహమాటంగా అడుగుతున్నాం సార్. మనం కట్నం తీసుకోకూడదు అంటాం, కానీ కట్నం గురించి పబ్లిక్ అడితే ఎంత కట్నం ఇస్తారా అని అడుగుతున్నాం. అలానే అమ్మాయి అబ్బాయి నిర్మోహమాటంగా టెస్ట్ చేయించుకునే చాలా బెస్ట్ సార్. మెడికల్ టెస్ట్ చేయించుకొని ఇది HIV, HbAg, HCV ఇలాంటి డిసీజ్ ఉన్నాయి సార్ కొన్ని. సో ఆ టెస్ట్లు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. రీసెంట్ గా ఒక కేసు వచ్చింది సార్. ఏంటి అంటే అబ్బాయికి HIV ఉంది,
అమ్మాయి ప్రెగ్నెన్సీ అప్పుడు బయటపడింది అది. ఉమ్, బ్లడ్ టెస్ట్ చేస్తే అబ్బాయి కూడా హెచ్ఐవి ఉంది. అంటే హెచ్ఐవి ఉందన్న విషయం అబ్బాయికి తెలియదు. ఉమ్, మ్యారేజ్ చేసుకున్నారు, అమ్మాయికి హెచ్ఐవి వచ్చింది. పుట్టబోయే బిడ్డకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అది సో కాబట్టి ఎక్కడి నుంచి ఉంటారో ఇన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం సార్. ఒకప్పుడు పెళ్లి అంటే జస్ట్ నార్మల్ ప్రాసెస్, ఇప్పుడు ఒక వేడుకలాగా చేస్తున్నాం. సో దాంట్లో కొంచెం ప్రాక్టికల్ గా రియలిస్టిక్ గా ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్ అనేవి తక్కువైపోతాయి కదా. ప్రాబ్లమ్స్ ఉండవు అసలు, ఇంకా ఉండదు తక్కువైనా సార్. ఉండవు కూడా. ఇప్పుడు ఎక్కడో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, అమెరికాలో అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఇండియాలో ఉంటది. Hmm. అక్కడ ఆ అబ్బాయికి ఏముందో మనకు తెలియదు. బట్ అప్ టు మ్యారేజ్ తర్వాత అయినా కొన్ని రావాల్సిన ప్రివెంట్ చేయొచ్చు కదా మనం. ఉమ్, సో కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా సార్ ఈ విషయం, కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఉమ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి ప్లీజ్ ఒక్కసారి మెడికల్ టెస్ట్ చేయించుకోండి. మెడికల్ టెస్ట్ Medical ఏదో మెడికల్ టెస్ట్ బ్లడ్ కాదమ్మా, బీపీ షుగర్ కాదు. కరెక్ట్, నువ్వు అన్నట్టు మెడికల్ టెస్ట్ చేయాలంటే కాదు. బ్లడ్ టెస్ట్ ఏ అవును, గ్రూప్, బాగా చెప్పారు సార్. బ్లడ్ గ్రూప్ చెప్పు, అవి కాదు. వద్దు, మీరు అన్నట్టు ఈ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి ఉందా లేదా ఒక్కసారి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకోవాలి, ఆ, మొహం blood- పడకుండా చేంజ్ చేసుకోవడం బ్లడ్ గ్రూప్ better. కాదు. అదే కరెక్ట్ చెప్పారు సార్. భార్గవి గారు, ఈ అంటే రీసెంట్ చిన్న పిల్లల మీద పాప ఏం తెలియని అంటే ఒక 5 ఏళ్ళు ఉన్న పాప మీద లేదా 10 ఏళ్ళు లోపు ఉన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటుంటారండి. అవును సార్. అంటే ఇతను ఈ వయసు చూస్తే 35-40 ఉన్నాయి. అదేంటంటే అసలు ఎలా, ఈ ఆశ్చర్యంగా ఉండదు నాకును. ఇతను 35-40 ఏళ్ళ అబ్బాయి 5 ఏళ్ళ పిల్లని 10 సంవత్సరాలు ఉన్న ఇది ఎలాగా అని అనిపిస్తుంది. ఎందువల్ల అంటారు అలా జరుగుతున్నాయి? అంటే మనం చూస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఫోన్ వీడియోస్ అడిక్ట్ అయి ఉండడము, లేదా వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినడము, దానివల్ల విచక్షణ కోల్పోతారు సార్. విచక్షణ కోల్పోయి అది కోల్పోవడం సార్. తన వయసు ఏంటి, Yes. చిన్నపిల్ల, అదేం ఉండదు. ఇప్పుడు మనం ఒక చోట చూస్తాం సార్, ఒక వ్యక్తిని శవాన్ని ఎత్తుకెళ్తున్నారంట, సడన్ గా వాటర్ ట్యాంక్ వచ్చింది. సో కొడుకుతో సహా అందరూ శవాన్ని అక్కడ పడేసి వాటర్ కోసం వెళ్ళారంట. మీకేమనిపిస్తుంది అప్పుడు? మనకి జనరల్ గా ఏమనిపిస్తుంది, మనకి ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి అరే కన్నా తండ్రి చనిపోతే పక్కన పెట్టేసి శవాన్ని పక్కన పెట్టి వాటర్ కోసం వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ కానీ వాళ్ళకి ఎంత దాహం వేసుకుంటుంది, దాహం అంటే వాళ్ళకి వాటర్ ఎంత తక్కువ ఉండి వాటి కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటే మనకు అలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను దాన్ని కంపారిజన్ చేయడం దేనికంటే సార్, మనకి దాహం ఎలా ఒక ఫిజికల్ నీడో అలాగే మనకి నీడ్స్ తో సెక్షువల్ నీడ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఈ మధ్య ఇగ్నోర్ చేస్తున్నాయంటే కూడు గూడు గుడ్డు, కూడు గూడు గుడ్డ మాత్రమే చూస్తున్నాం. కానీ సెక్షువల్ నీడ్ కూడా ఒకటి, దీన్ని నార్మలైజ్ లైక్ ఫుడ్ అన్న విషయము వైఫ్ అండ్ హస్బెండ్ కి లైంగిక కోరికలు కూడా ఇష్టమే. అంటే కంపల్సరీ అవసరం, బాడీకి ఇష్టం కాదు సార్, అవసరం. వాటర్ ఇష్టం కాదు, అవసరం. అన్నం కూడా అవసరం, తర్వాత రుచులు, బట్ ఆకలికి అన్నం ఉండాలి. అలానే సెక్షువల్ నీడ్ అనేది కూడా ఒక ఫిజియలాజికల్ నీడ్, ఫిజికల్ నీడ్ అనే విషయం అవతల వ్యక్తులు గుర్తించాలి. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి త్రూ ప్రాపర్ ఛానల్. ఎప్పుడైతే త్రూ ప్రాపర్ ఛానల్ నీకు ఫుల్ఫిల్ అవ్వడం లేదో, సో అది కంట్రోల్ చేసి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, ఎక్కువ కంట్రోల్ చేసినప్పుడు విచక్షణ కోల్పోతాం సార్. ఇప్పుడు నాకు కోపం వచ్చింది చూపించేస్తే అంటే ఎక్కడో చోట నేను దాన్ని రిలీవ్ చేయాలి, అలాగే కంట్రోల్ చేసుకుంటాను అనుకోండి, ఒకటేసారి బర్స్ట్ అయినప్పుడు అవతలని చంపేయచ్చు కూడా చెప్పలేం కదా. సో అలా అన్నమాట. సో కాబట్టి విచక్షణ కోల్పోతుంది సార్. ఇక్కడ విచక్షణ కోల్పోయి అవకాశం కలిగింది, వాళ్ళు కూడా నోరేపి చెప్పలేరు. నాకు అర్థమైందని నోరేపి చెప్పలేరు, ఏమని మాటలు రావు, సరిగ్గా రావు, ఏం జరిగిందో కూడా చెప్పలేరు, కంప్లైంట్ కూడా ఇవ్వలేరు. ఇంకా పిల్లలకి కూడా తెలియదు సార్, అది అదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇంకో విషయం చెప్తాను సార్ ఇక్కడ ఇంపార్టెంట్, అంటే నా దగ్గరకు వచ్చిన కేసు గురించి. చాలా మంది ఒక అబ్యూస్ జరిగింది అంటే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నారు, బట్ అబ్బాయిల మీద కూడా అబ్యూసెస్ జరుగుతున్నాయి సార్. అబ్బాయిల మీద కూడా అబ్బాయిల మీద అబ్బాయిలు చేస్తున్నారు. ఒకటి ఇప్పుడు ఈ లీగల్ నాలెడ్జ్ కొంచెం వచ్చిన తర్వాత ఒక అబ్బాయి అమ్మాయి మీద చేస్తున్నాడు అనుకోండి, ఇది కేసు అవుతుంది, పోక్సో అన్న ఉంది. ఒక అబ్బాయి మీద అబ్బాయి చేస్తాడు అనుకోండి, ఆ అబ్బాయి ఇది నార్మలైజ్ అనుకుంటాడా, ఎవరికి చెప్పాలనుకుంటాడు, అమ్మ నాన్నకి ఎలా వెళ్ళి చెప్తాడు అబ్బాయి, మనం పెద్దగా పట్టించుకోము, ప్యూబర్టీ చేంజెస్ కావచ్చు ఇలాంటివన్నీ, అది కామన్ లేదా కొట్లాడుకుంటారు అని అంటాము, ఓకేనా. సో ఎవరు కంప్లైంట్ చేస్తారు, బట్ దాని నాలెడ్జ్ ఉన్న అబ్బాయి మీద కూడా అబ్బాయిలు అబ్యూస్ చేస్తారన్న విషయాన్ని ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఉండాలి. పేరెంట్స్ పిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని అమ్మాయికి ఎలా చెప్తున్నామో అలాగే అబ్బాయిలు కూడా చెప్పాలి, సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్. ఒక స్కూల్ చెప్తాను సార్, ఆ పేరు చెప్పాను. స్కూల్లో కొత్తగా వెళ్ళాడు ఒక అబ్బాయి, ముందున్న వాళ్ళందరూ ఉన్నారు, ఈ అబ్బాయి ఒక్కడే కొత్తగా వెళ్ళాడు. ఆ అబ్బాయిని ఏం చేశారు, అందరూ కలిసి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎంత దారుణాలు జరుగుతున్నాయి చూడండి, ఆ అబ్బాయి ప్యాంట్ ఇప్పేసి గొంతు పట్టుకొని కొట్టారు ఎక్కడంటే అక్కడ అబ్బాయి. ఇది అంటే స్కూల్లో టీచర్ లేరు, సో కెమెరాస్ లేవు. ఆ అబ్బాయికి అది ఎవరు వెళ్ళి ఎవరికి చెప్పాలనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు ఇది చైల్డ్హుడ్ డ్రామా కింద ఉండిపోతుంది. ఇది
కరెక్ట్గా రిజాల్వ్ చేయకపోతే అబ్బాయికి, అంటే చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరనో కౌన్సిలర్ రిజాల్వ్ చేయకపోతే అది ట్రామాగా ఉండిపోయి ఫ్యూచర్లో వాళ్ళ సెక్షువల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. అది అమ్మాయికైనా అబ్బాయికైనా. కానీ ఫిజికల్ అబ్యూస్ అబ్బాయిల మీద జరుగుతున్న విషయాన్ని అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ కూడా గుర్తించాలి. కంపల్సరీ చెప్పాలి. సేఫ్ టచ్ అని చెప్పి అబ్బాయిలు కూడా చెప్పాలి. ఇందాక ఒక పెద్దతను చిన్నపిల్లల మీద అత్యాచారం చేసినట్టే ఒక 20 సంవత్సరాల కుర్రోడు అయితే 60 ఏళ్ళ ముసలావిడిని అత్యాచారం చేశాడు అని అక్కడ కూడా మీరు చెప్పినట్టు విచక్షణ కోల్పోయి ఉంటాడు. విచక్షణ కోల్పోయిన సేఫ్టీ కూడా చూసుకుని ఉంటాడు సార్. సేఫ్టీ ఎందుకు అంటే ఇప్పుడు అదే ముస్లాం అనుకో చెప్పలేదు, సపోర్టివ్ సిస్టమ్ ఉండకపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఇంకోటి ఏంటి అంటే కొంతమంది సహాయం చేస్తున్నట్టు కూడా చేసి అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. సో అంటే ఆ ముస్లాం మేబీ ఈ అబ్బాయి నాకు ఏదో హెల్ప్ చేస్తున్నాడు అనుకుని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కొంచెం అపస్మారక స్థితిలో ఉంది, ఇది పట్టుకోలేని స్థితిలో ఉంది, అప్పుడు లేచి కూర్చోబెడుతున్నట్లు. సో ఇలా కూడా చేసి ఉండొచ్చు. సో ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, అబ్జర్వేషన్ ఉండాలి సార్ పిల్లల్ని. కంపల్సరీ ఓపెన్ విండో సిస్టమ్ అంటాం మనము. పిల్లల్ని కంట్రోల్ చేయకూడదు. అంటే ఇప్పుడు డోర్ వేసేసి నువ్వు బయటకు వెళ్ళొద్దు అని చెప్పామనుకోండి, రివర్స్ అయిపోతారు. ఓపెన్ విండో సిస్టమ్ అంటే కిటికీలు ఓపెన్ చేసి పెట్టాలి. బట్ అబ్బాయి లేదా అమ్మాయి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు సైలెంట్ గా అబ్జర్వ్ చేయాలి. దానివల్ల మనకు తెలుస్తుంది మన అబ్బాయి ఏది చూస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది సార్. తెలుస్తుంది. అయితే ఇప్పుడు మగవాడు ఉన్నానుకోండి, ఇది మగవాడు తన భార్యకి యాక్చువల్గా ఎలా ఉంటే ఇష్టం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు, భార్యకి తనంటే చాలా ఇష్టపడిపోవాలి. భార్య ఏమనుకోవాలంటే నా భర్త చాలా ఇదివరకు ఉండేది అలాగా, నా భర్త తప్ప ఇంకెవరిని చూడకూడదు అని అతను చేయాలనుకోండి. ఏమేమి చేస్తే బాగుంటుంటారు? హస్బెండ్ మీరు మెన్స్ కౌన్సిలర్ కదా, భార్యకి అట్రాక్ట్ చేసుకోవడం ఎలా? అవునులేండి, భార్యని అట్రాక్ట్ చేసుకోవడం మాకు చెప్తారు, భార్యని అట్రాక్ట్ చేసుకోవడం చెప్పారు కాబట్టి నేను చెప్పంటున్నాను. సో మెయిన్ గా 2 things సార్. అంటే ఇతను చేసే తప్పులేంటి? భార్యని ఆకర్షించుకోవాలి, భార్యకి తనంటే ఇష్టపడిపోవాలి. థ్యాంక్ యూ సార్, ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. పాప నిజంగానే చాలా మంది అబ్బాయిలకి చెప్పట్లేదు ఎవరు. సో అందుకోసం వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ద్రౌపది సత్యభామతో చెప్పిందంటే సార్, అంటే హస్బెండ్ ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అంటే ఫుడ్ బాగా పెట్టాలి అలా అని చెప్పేసి. మామూలుగా చాలా సినిమాల్లో చూసాను నేను, ఒక హస్బెండ్ ని నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఫుడ్ బెడ్ దగ్గర సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి. బట్ సేమ్ ప్రిన్సిపల్ అబ్బాయి కూడా వర్తిస్తుంది సార్. మెయిన్ 2 things ఉంటాయి సార్. అంటే అన్ని కాదు కానీ 2 strongest ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి వైఫ్ కి. ఆ 2 ఫుల్ఫిల్ చేసామనుకోండి, మన ఏమంటారు హచ్చి కుక్కలాగా తిరుగుతుంది హస్బెండ్ చుట్టూగా. ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ బిలాంగింగ్నెస్ సార్. అబ్బాయి చాలా మిస్ అవుతున్నది ఏంటంటే అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంటే నాకు ఏదైనా అయితే మా హస్బెండ్ ఉన్నాడు చూసుకోవడానికి, నా వెనక మా ఆయన ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్, బిలాంగింగ్నెస్ ఉండాలి. ఆ బిలాంగింగ్నెస్ అన్ని చోట్ల ఇస్తారు సార్. కానీ వైఫ్ కి పేరెంట్స్ కి మధ్య గొడవ వచ్చినప్పుడు తప్పు పేరెంట్స్ ఉన్నా కానీ సరే అమ్మాయి వంటని చేసేస్తారు సార్. అప్పుడు ఏంటి అంటే ఏదో ఒక హస్బెండ్ పిల్లలు ఇలా అని ఉంటారు కానీ ప్రేమ ఉండదు సార్. అంటే సొసైటీ కోసమో పిల్లల కోసమో కలిసి ఉంటారు. సెకండ్ వన్ ఏంటంటే రొమాన్స్ సార్. చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటంటే బిలాంగింగ్నెస్ సార్. ఇప్పుడు దానికి నా కోసం నా హస్బెండ్ ఉన్నాడు, భరోసా కల్పించాలి. అంటే ఫీల్ అవ్వాలి, నా భార్యని మా ఆయన ఫీల్ అవుతాడన్న ఫీలింగ్ అమ్మాయికి రావాలి. అమ్మాయి నాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా నా భర్త ఉన్నాడు అనేసి అమ్మాయికి ఆ యొక్క భరోసా రావాలి. అది ఉంటే మీరు అసలు చెప్పాను కదా, సంవత్సరానికి ఒకసారైనా ఇంకెప్పుడైనా మీరు ఏమైనా మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నెవర్ కేర్ సార్. ఉమెన్ కేర్ మిగతా అన్ని కేర్ చేయదు. తనకు కావాల్సింది నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఉన్నాడా లేదని మాత్రమే చూసుకుంటది. మిగతా ఏ ఉన్నా కానీ తను అడ్జస్ట్ చేసుకోగలదు అనమాట. ఇప్పుడు మన నాన్నకి మన చిన్నాన్నకి గొడవ వచ్చింది, ఓకేనా, వచ్చింది వాళ్ళిద్దరికి. కానీ మనం మంచి నాన్నతో మాట్లాడము, ఎందుకంటే మా నాన్న ఏదో అన్న బిలాంగింగ్నెస్, మా నాన్న అంటావా నువ్వు అని చెప్పేసి. మన అమ్మకి అనలేదు, అమ్మకి మేనతికి గొడవ వచ్చింది కానీ మేనతతో మాట్లాడము, ఎందుకంటే మా అమ్మని అంటావా నువ్వు అని చెప్పేసి. సేమ్ టు సేమ్ ఇక్కడ మన అమ్మ నాన్న ఆడపడుచులు మన భార్యని అంటారు. కానీ అప్పుడు మేము ఏం చేస్తాం, తప్పు వీళ్ళ సైడే ఉన్నా మనం వైఫ్ వదిలేసి మన సైడే వచ్చేస్తాం. అప్పుడు అంటే ఏంటి, నా కోసం నువ్వు లేవా, ఆ బిలాంగింగ్నెస్ లేదు నా మీద, నీకు నా భార్యని అన్నారు అనే ఫీలింగ్ నీకు ఎందుకు రావట్లేదు కదా. ఆ బిలాంగింగ్నెస్ ని చూస్తారు సార్ ఆడవాళ్ళు. సో అది స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఆడవాళ్ళు అసలు హస్బెండ్ కోసం ఏమైనా చేస్తారు. ఇది టెక్నిక్ బాయ్స్ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఖచ్చితంగా అంటే భార్యలో భరోసా కల్పించాలి. నా భర్త ఉన్నాడు, నాకు నా అండ, నా దండ. విషయం చెప్తాను సార్, ఇక్కడ
భార్యకి భరోసా ఇవ్వడం అంటే పేరెంట్స్ ని ఆడపిల్లని వదిలేయమని కాదు సార్. అవును. అంటే వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు, వాళ్ళకే ఉమ్. కాదు నేను నీకు కూడా ఉన్నాను అనే భరోసా ఇవ్వాలి, వాళ్ళు వదిలేయమని కాదు. అది ఏ అమ్మాయి అలా కోరుకోదు సార్. ఉమ్, ఓకేనా. సెకండ్ వన్ ఏంటి, రొమాన్స్ సార్. ఉమ్, చాలా మంది ఒక దాంపత్య జీవితం అంటే కేవలం పిల్లల కోసమే అయిపోయింది, 2 పిల్లలు పుట్టేస్తారా పిల్లల కోసమే కదా అని అనుకుంటారు. కాదు. సో చిన్న చిన్న రొమాన్స్ కూడా ఎప్పుడు ఉండాలి, మాటల్లో కావచ్చు లేకుంటే ప్రవర్తనలో కావచ్చు. ఉమ్, కొంతమంది ఎలా ఉంటారంటే బయట ఇంకా అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, వైఫ్ అండ్ హస్బెండే, కానీ వేరే అయితే ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు అన్నట్టుంటారు. అంటే చేయి పట్టుకోవడానికో భుజం మీద చేయి వేయడానికో ఒక కాంప్లిమెంట్ ఇవ్వడానికి, అరే ఈరోజు చూడండి నా పిల్లం ఎంత బాగుందో, నేను చీర కట్టుకుంటే ఇలా అలా అంటే అంటే ఏమి ఆహా నీ పిల్లాన్ని పొగుడుతున్నావా, పిల్లాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నావా అని ఎక్కడ అంటారు అన్న ఒకే ఒక మాట కోసం అబ్బాయిలు లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసేసుకుంటారు సార్. ఉమ్. ఈ రెండు గిన కరెక్ట్ గా ఫాలో రెండోది అయ్యారు. రొమాన్స్ అంటారా? రొమాన్స్ ఆ, ఫస్ట్ అయితే బిలాంగింగ్, ఉత్త రొమాన్స్ ఉన్నా కానీ అమ్మాయిలు ఉమ్, ఉండరు. బట్ ఎప్పుడైతే బిలాంగింగ్నెస్ తో పాటు రొమాన్స్ ఉంటుందో ఉమ్. ఖచ్చితంగా అమ్మాయిలు మిమ్మల్ని చంపరు, మీకోసం వేరే వాళ్ళైనా చంపేస్తారు. ఇంకోటి ఏంటంటే ఏదో ఒకటి ఉందమ్మా, ఎప్రిషియేషన్, అవును అభినందన. సార్, అవును సార్. ఇప్పుడు తను ఏదో తన గురించి ఏదో చేసింది, అన్ని బట్టలు బాగా బాగా ఉతికింది, లేకపోతే అన్ని సర్ది పెట్టింది, ఏదో ఊరు వెళ్తుంటే అన్ని కరెక్ట్గా సర్దింది అనుకో, చాలా బాగా సర్దావనో, లేదా వంట చేసినప్పుడు చాలా అద్భుతంగా చేసావనో, తను ఏదైనా శారీ కట్టుకుంది అనుకో అసలు పట్టించుకోరమ్మా, చూస్తారు అంతే, ఏదో బాగా ఏమండి ఎలా ఉంది, ఎలా చూడండి చూడండి చూడండి. అందుకే కదా సార్ ఆడవాళ్ళు నైటీలు వేసుకోవడం మొదలు పెట్టారు, చీరలు కట్టడం మానేసారు. ఉమ్, నేను ఒక వీడియో చేశాను సార్ సేమ్ దీని మీదనే, మీరు అప్రిషియేషన్స్ ఇవ్వట్లేదు అందుకే అమ్మాయిలు చీరలు కట్టడం మానేశారు అని చెప్తే ఒక అతను కామెంట్ పెట్టాడు అందులో. ఉమ్, ఏంటంటే ఇదేంటండి మీకు కంఫర్ట్ కోసం నైటీస్ వేసుకొని మా మీద అంటారు అని చెప్పేసి. సరే ఇప్పుడు ఒక వైఫ్ కొత్తగా పెళ్ళైంది, పాపం శారీ కట్టుకోవడం ఇప్పుడు అందరూ వర్కింగ్, బట్ ఏదో కట్టుకోండి వచ్చిన తర్వాత, వచ్చినాక బాగుందని ఒక 1 వీక్ చూసింది, ఏం అప్రిషియేషన్ లేదు, ఇంత కష్టపడి ఎందుకు కట్టుకోవడం మా ఆయన చూడట్లేదు అప్రిషియేషన్ ఇవ్వలేదు అనుకుంటుందా లేదా అవునండి. అట్లా. అందుకే ఏంటంటే మా రీసెంట్గా ఒక నైటీ మీద నగలన్నీ వేసుకుంది ఒక అమ్మాయి, చూసారా లేదు చూసాను ఆ వీడియో? చూసాను సార్. ఏమంటుందంటే ఈ నగలు ఎందుకు వేసుకున్నావు అంటే, మా ఆయన నువ్వు నా చేత కొనిపిస్తున్నావు కానీ వేసుకోవట్లేదు అన్నాడు, అందుకే నైటీ మీద కూడా వేసేసుకున్నాను ఆయన కనిపించాలని చెప్పేసి. ఇంకో విషయం చెప్తాను సార్ మీకు, అంటే మీరు joke డ్రెస్ లేదు. జోకేలేండి, డ్రెస్ సెన్స్ మీద అన్నారు కాబట్టి అబ్బాయిలకి అమ్మాయిలు నైటీలో చూస్తే ఎలా విరక్తి వస్తుందో అమ్మాయిలు కూడా అబ్బాయిలు రెడీ అవ్వాలని కోరుకుంటారు సార్. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉంటది హస్బెండ్ ని నీట్ గా చూడాలి అంటే, పంచెకట్టులోనో లేకుంటే కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ అంటే టీ షర్ట్స్, కొంతమంది ఎలా అంటే ఒక పర్టికులర్ దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు అబ్బాయిలైనా కానీ సరే. అమ్మాయిలు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, అంటే మా ఆయన్ని ఇలా చూడాలి, పంచెకట్టులో చూడాలి, లేదా మా ఆయన షార్ట్స్ వేసుకోవాలి, లేదా మా ఆయన టీ షర్ట్స్ వేసుకోవాలి. కొంతమంది అబ్బాయిలు స్లీవ్లెస్ వేసుకుంటే వాళ్ళ వైఫ్ కి ఇష్టం, కానీ అబ్బాయి వేసుకోడు, మామూలుగా స్లీవ్లెస్ టీ షర్ట్స్ వస్తాయి కదా సార్. అంటే మీరు ఎలా అయితే మీకు కొన్ని ఉన్నాయి, కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు మోడర్న్ డ్రెస్ లో ఉంటే ఇష్టం, వైఫ్ అనుకోండి, వైఫ్ అయినా కానీ ఎవరైనా కానీ మోడర్న్ అమ్మాయి అయితే చీర కట్టుకోవాలనుకుంటే, చీర కట్టుకునే అయితే నా వైఫ్ మోడర్న్ డ్రెస్ లో చూడాలనుకుంటుంది. అలాగే అమ్మాయిలకు కూడా ఉంటాయి అబ్బాయిల పట్ల. మీరు ఒక విషయం గుర్తించాలి సార్, ఇక్కడ జెండర్ పక్కన పెట్టండి కొద్దిసేపు, ఆడవాళ్ళు మగవాళ్ళు అని చెప్పి నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్. ఓకేనా. డ్రెస్సింగ్ సెన్స్ ఒకటే మారుతుంది, అంటే ఈ ఫిజియలాజికల్ నీడ్స్ లో ఫుల్ఫిల్ చేసుకోవడానికి అబ్బాయి అయితే అమ్మాయి శారీలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాడో, అమ్మాయి కూడా అలానే అనుకుంటుంది, కాకపోతే అబ్బాయిలు పైకి చెప్తారు, అమ్మాయిలు చెప్పలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా అంతే. ఇప్పుడు భార్గవి గారు మీరు మెన్ కౌన్సిలర్ కాబట్టి, శృంగార పరంగా భార్యని అద్భుతమైన నా భర్తను అనిపించుకోవాలంటే ఏమేం చేస్తే బాగుంటుంది అంటారు? అలా ఎవరికి ఉండదు సార్, ఒక ప్రోటోకాల్ ఉండదు, ఒక క్రైటీరియా ఉండదు, దట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ వైఫ్. ఓకేనా. ఒక వైఫ్ ఏ వైఫ్ కి ఎలా ఉండాలన్నది ఏ హస్బెండ్ అడగాలి, బి హస్బెండ్ కి బి వైఫ్ ఎలా ఉండాలన్నది వాళ్ళే అడుక్కోవాలి. సో యూనిక్. ఓకేనా. ఎవరికి వాళ్ళది ప్రత్యేకతలు ఉంటాయి, ప్రత్యేకత అంతే, అంతేగాని ఇలాగే చేయమని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. లేవు ఇలా చేస్తేనే కరెక్ట్ అని కూడా ఎక్కడా లేదు. సో కంప్లీట్లీ డిపెండ్ ఆన్ వైఫ్ అండ్ హస్బెండ్. కొద్దిగా ఏంటంటే చాలా మంది ఏంటంటారంటే మీలాంటి వాళ్ళు కొద్దిగా డైరెక్ట్గా ఆ కార్యక్రమం మొదలు పెట్టకుండా ఏది శృంగారమైన ఒక ముందు మాట్లాడమని, సరదాగా భోజనం చేయడమో లేదంటే మాట్లాడుకోవడమో టీవీ చూస్తూ అలాగ వెళ్ళాలి తప్ప, కమాన్ అని చెప్పేసి ఏదో వర్క్ ఏదో ఒక పనిలాగా చూడకూడదు, ప్రేమగా చూడాలి, ఆ అమ్మాయిలో భార్యలో ప్రేమను కుల్పించాలి అంటుంటారు. దీని గురించి మీకు ఒకటి చెప్తాను సార్. మన సంస్కృతి సాంప్రదాయాల్లో దీనికి ఫస్ట్ మనం మాట్లాడకూడదు అంటున్నాం, కానీ దీనికి ఆల్రెడీ ఫస్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలను చెప్పారు సార్. చెప్తాను. హస్బెండ్ కాకపోతే వాళ్ళు చిన్న అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం హస్బెండ్ కని చెప్పారు.
బట్ ఇది వైఫ్ కూడా అప్లై అవుతుంది. చెప్తాను ఏంటంటే, హస్బెండ్ ఇంటికి రాగానే కంప్లైంట్ చేయొద్దు, ఓకేనా. ఫస్ట్ వాటర్ ఇవ్వు, ఎందుకంటే మగాడన్ని ఇంకా బయట 1,00,000 పనులు తిరిగి వస్తాడుమ్మా, వచ్చేటప్పటికి నువ్వు ఇంట్లో ప్లెజెంట్ గా పెట్టు, వస్తేనే కాఫీ ఇవ్వు, స్నాక్స్ పెట్టు. అంటే ఏంటి, ఇది బాడీ మైండ్ రెండుకి కోఆర్డినేషన్ ఉంటుంది సార్. సో అని చెప్తాం మనం. ఎందుకు, ఒకప్పుడు వైఫ్ ఇంట్లో ఉండేది, హస్బెండ్ బయట నుంచి వచ్చేవాడు కాబట్టి. బట్ సేమ్ సినారీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు బయటకు వెళ్తారు, సేమ్ టైంకి వస్తారు. ఇప్పుడు ఎవరెవరికి వాటర్ ఇవ్వాలి, ఎవరెవరి బాడీని కామ్ డౌన్ చేయాలి. ఓకే, ఇద్దరు చేసుకోవాలి, అలాగా ఇద్దరు చేసుకోవాలి. ఇతను చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, నేను వచ్చాను, నువ్వు నీదే ఈ పని అందని చెప్పేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ బయట ఫెడప్ అయిపోయింది వైఫ్, బట్ ఇక్కడ మీరు రిలాక్స్ అవుతున్నారు సోఫాలో కూర్చొని, బట్ తన పిల్లల్ని చూసుకోవడము, తనకి ఫిజికల్ డ్రైన్ అయిపోయింది. ఇంకా తనకి ఎక్కడ నుంచి శక్తి వస్తుంది, రాదు కదా మెంటల్ గా. సో సార్ ప్రతిదీ ఇంటర్ డిపెండెంట్ ఉంటుంది సార్, బాడీకి మైండ్ కి ఇంటర్ డిపెండెంట్ ఉంది, ఓకేనా. సో అలాగే బాడీకి ఎన్విరాన్మెంట్ కి ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది, ఓకేనా. అలాగే ఎన్విరాన్మెంట్ కి సొసైటీ కూడా ఇంటర్ డిపెండెంట్ ఉంటుంది మరి. సో మనం ఏంటి అంటే ఒకదాన్ని తీసేసుకుంటాం, ఒకటి బాడీ లేదా ఒకటి వైఫ్, ఇలా బయోలాజికల్ లేదా సైకలాజికల్ లేదా ఒక జెండర్ వేరియేషన్ చేసేస్తాం అనమాట. అలా కాదు, ప్రతిదీ ఇంటర్ డిపెండెంట్ ఉంటుంది కాబట్టి మనం రెండు కామ్ డౌన్ చేసుకోవాలి. వ్యక్తి ఆలోచించాలి. ఇప్పుడు అతనికి చెప్పారు కదా, మన సంస్కృతిలో చెప్పినారు కదా, మగవాళ్ళని కామ్ డౌన్ చేయాలి, బయట నుంచి చాలా 1,00,000 పనులతో వస్తారని. సేమ్ సినారియో మార్నింగ్ వెళ్ళి నైట్ 10కి వచ్చే ఒక వైఫ్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ మెన్ కాకుండా మ్యాన్ అని చెప్పాలి. సో భార్గవ్ గారు, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వస్తున్నాయండి. అవును సార్, ఇదివరకు లేదు అది. అవును. ఇప్పుడు ఎందుకయ్యా అని అడిగా అనుకోండి, ఇది రకరకాల కారణాలు చెప్తున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే, ఎలాగా మీరు లేట్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏ వయసులో మ్యారేజ్ చేసుకోవడం మంచిది అంటారు? ఒకప్పుడు అయితే ఓన్లీ ఫిజికల్ మెచ్యూరిటీ చూసేవాళ్ళు సార్, ప్యూబర్టీ ఒకటే ఇండికేషన్ ఫర్ మ్యారేజ్. యుక్త వయసు వచ్చింది అంటే వాడు పెళ్లి చేయొచ్చు అనేది ఉండేది. ఇంకొకటి, ఒకప్పుడు జాబ్ ఇవన్నీ కాదు, ఇలాగ వంశపారంగా వచ్చే ఆస్తిపాస్తులు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి అబ్బాయి కూడా జాబ్ అనే క్రైటీరియా లేదు. సో కాబట్టి అప్పుడు మనకి 14 years కి ఇద్దరికి, అబ్బాయికి 14 years, అమ్మాయికి 15 years 16 years చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, తర్వాత ఏమైంది అని చెప్పేసి కొంచెం అబ్బాయికి అమ్మాయికి ఏజ్ లిమిట్ పెట్టారు. ఏంటి, అమ్మాయికి 18 years ఉండాలి, అబ్బాయికి 20 years ఉండాలి, అప్పటి వరకు మ్యారేజ్ చేయకూడదు. ఎందుకు, వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది ఆ టైంకి, కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ప్యూబర్టీ వచ్చిన వెంటనే కాకుండా ఒక ప్రాసెస్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఫిజికల్ గా కూడా స్ట్రెంత్ వస్తుంది అమ్మాయికి, ప్రెగ్నెన్సీకి, దానికన్నా ఉద్దేశంతో పెట్టారు. బట్ ఇప్పుడు అది ఎందుకు మారిపోయింది అని అంటే, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, మన ఏమంటారు అంటే మారిపోయింది కదా సార్ కాలం, దీని వల్ల కావచ్చు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, అమ్మాయిలు ఫస్ట్ ఇక్కడ ఉన్నారు సార్, అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు, అబ్బాయిలు ఎప్పుడు ఇక్కడే ఉన్నారు. అమ్మాయిలు ఏం చేశారు, మేము లేకుండా మీరు బ్రతకలేరు అన్నారు, వరకట్న వేధింపులు అన్నారు, గృహహింసలు అన్నారు. అయిపోయిందా, అన్ని ఒక చదువుకుందాం అనుకున్నారు వీళ్ళు. తర్వాత చదువుకున్నా సరే కట్నం ఇవ్వాలన్నారు, సరే జాబ్ చేస్తామన్నారు. సో జాబ్ చేసినా సరే నువ్వు ఇంట్లో పనులు చేయాలన్నారు. తర్వాత ప్యాకేజీ పెంచినారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. అంటే వీళ్ళు అప్డేట్ అవుతున్నారు సార్, వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుని అప్డేట్ అవుతున్నారు. పాపం అబ్బాయిని ఇక్కడే ఉండిపోయినారు. సో దీని వల్ల ఇప్పుడు అమ్మాయిలకి ప్యాకేజ్ ఎక్కువైపోయి, అబ్బాయిలకి తక్కువ అయిపోయినాయి. సో మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి 40 lakhs పర్ ఇయర్. అవును సార్. అంత అమ్మాయికి మరి అబ్బాయి రావట్లేదు. చూసేవాడికి 30 ఉంటుంది, అవును 25 ఉంటుంది అనమాట. అది ఒకటి. ఇంకోటి, నేను సంపాదిస్తున్నా కదా, నేను ఎందుకు చేయాలి, నువ్వు చెయ్యి అంతే. ఓకే, నువ్వు వదిలిపెట్టేసి నాకు నేను బతుకోగలను, ఆర్థిక స్వాతంత్రం అని అంటున్నారు. కానీ బట్ అబ్బాయిలకి ఏంటంటే సార్, చేంజ్ ని అడాప్ట్ చేసుకోవాలి సార్. అమ్మాయిలు చేంజ్ ని యాక్సెప్ట్ చేసిన త్వరగా అబ్బాయిలు చేయలేరు. ఇప్పుడు లేట్ మ్యారేజ్ లో అంటే ఏ వయసులో చేసుకోవడం బెటర్ అంటారు? ఏ వయసులో అయినా మెంటల్ మెచ్యూరిటీ వచ్చి చేసుకోవడం బెస్ట్ సార్. మెచ్యూరిటీ రావాలి, ఎమోషనల్ మెచ్యూరిటీ రావాలి. సో పెళ్లికి శాలరీను, ప్యాకేజ్, ఏజ్, ఇవన్నీ ఆస్తిపాస్తులు ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ మెంటల్ మెచ్యూరిటీ ఉందా లేదా, సెకండ్ ఎకనామికల్ స్టెబిలిటీ ఉందా లేదా చూసుకొని, బట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి సార్. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా బెస్ట్. ఇప్పుడు మనము లాక్స్ లో పెడుతున్నాం సార్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి. మన ఒకటి చూసాం కదా, మనము డాన్స్ చేయొద్దన్న వరుడు ఆగిపోయిన పెళ్లి, పెళ్లికి ముందు ఇంత కంట్రోల్ చేస్తున్నా, నాకు పెళ్లి వద్దు, అయిపోయింది. అంటే ఇప్పుడు పోయింది సార్, నేను మగ, మేము మగ పెళ్లి వాళ్ళం, మీరు ఆడపెళ్లి వాళ్ళ అనే కాన్సెప్ట్ లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి అబ్బాయి సైడ్ వాళ్ళు, అంతే. ఓకేనా. సో అప్పుడే కరెక్ట్ నిలబడతాయి. మ్యారేజ్ అనేది మాత్రం కంపల్సరీ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి సార్ అబ్బాయిని. అమ్మాయిని పెళ్లికి ప్రిపేర్ చేసినంతగా అబ్బాయిని ప్రిపేర్ చెయ్యం మనం, ఇది ఒప్పుకోవాలి కదా సార్.
ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే అమ్మాయికి అంతో ఇంతో సపోర్ట్ ఇస్తారు. అత్తమామలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అక్కడికి వెళ్ళాక ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి. అవును. అమ్మాయికి 40 లక్షల ప్యాకేజ్ అయినా, అమ్మాయి ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా చెప్తారు. బట్ అబ్బాయికి చెప్పరు. పెళ్లి తర్వాత ఒకటి పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే నెత్తినెక్కి కూర్చుంటుంది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ ఒకసారి ఇప్పుడు ఏదో అన్నారు, అంటే ఎందుకు అలా అన్నావు అని నేను, అలా అనుకుని ఉంటే మీ ఆడవాళ్ళు మామూలుగా ఉండరు, నెత్తినెక్కి కూర్చుంటారు అన్నారు. అంటే ఏంటంటే అదొక్కటే నేర్పిస్తారు. ఎన్ని పిచ్చి మాటలు నాకు తెలిసినంత వరకు, ఎన్ని పిచ్చి మాటలు. కానీ ఇప్పుడు కూడా అర్థం చేసుకుని సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి, నా భార్య సంతోషంగా ఉండాలని ఇతను అనుకోవాలి, ఆ అమ్మాయి ఏమో నా భర్త సంతోషంగా అనుకోవాలి. ఇద్దరు కలిసి ముందుకు సాగాలి తప్ప ఇలాగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరి మధ్య అది ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కి అయితే పాపం ఉంది, కానీ ఇక్కడ యాక్సెప్టెన్స్ అంటే ఈ చేంజ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది పేరెంట్స్. అని అయితే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి, అమ్మాయి పేరెంట్స్ కి ఇవ్వాలి. తర్వాత అబ్బాయికి అమ్మాయి కూర్చోబెట్టి ఇవ్వాలి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చదువుకున్న అబ్బాయిలు ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు సార్, ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ ని, నా ప్యాషన్ ని, నా పిల్లల్ని ఇంతమంది నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నానంటే నా ఒక్కదాని వల్ల అవుతుందా? మా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే కదా అవుతుంది. మా హస్బెండ్ లేదు ఇలా కాదు అని అంటే నేను ఏం చేయలేను కదా. అంటే సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చేంజ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎవరంటే పేరెంట్స్. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చేయలేకపోతున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా అబ్బాయి మేము మగపెళ్లి వాళ్ళమనే మగవాళ్ళు ఎక్కువ అది పాపం అబ్బాయిలు చేస్తున్నారు సార్. కొంతమంది అబ్బాయిలు ఇంకా ఏమంటారు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు సార్, పేరెంట్స్ తెలియకుండా తీసుకుంటున్నారు. అంటే అలా అంటే కూడా అమ్మ వాళ్ళే మళ్ళీ స్టిగ్మా వేసేస్తారు కదా, రే మన ఇంట వంట లేవురా, ఇలాంటివి అవసరం లేదురా కౌన్సిలింగ్, పిచ్చోడు అనుకుంటారా నిన్ని అలా. బట్ అబ్బాయిలు పేరెంట్స్ చెప్పకుండా కూడా, మేడం నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, ఎలా హ్యాండిల్ చేయాలి వైఫ్ ని ప్లస్ నా ఫ్యామిలీని, ఓకేనా, పోయి నేను ఏమేమి చేయించుకోవాలి, ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలి తీసుకుంటున్నారు సార్ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా.